సో గైస్ ఫైనల్లీ బబ్బు అయితే హాస్టల్లో వేసేస్తున్నాం అనమాట. ఒకసారి హాస్టల్ చూసుకోరు బబ్బుది కూడా. మీరు కామెంట్లో ఎంతమంది నాకు ఏమన్నా తిట్టినా ఏమనుకున్నా వాడు బాగుండాలి, ఎందుకంటే ఊరొచ్చి చూడరు. ఇక నువ్వు మళ్ళీ ఈడికి వెళ్ళి నాకు ఏమైనా ఒక్క సప్పుడు ఈడికి వెళ్ళి ఏమైనా వినిపించింది, బబ్బు ఇట్లా వేసిండు బబ్బు అట్లా వేసిండు అంటే కథం బాగుండదు, కుళ్ళ చెప్పేస్తున్నా. ఉండు పరిచయాలు చేసుకోరు మన గల్లూరి. మీకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. ఇప్పటి నుంచి ఎక్కువ వీడియోస్ చేయను, హాస్టల్లో జాయిన్ అయినా నేను. ఆడుంటే నేనే చెడిపోతున్నా అని చెప్పేసి నేనే ఫోర్స్ చేసి అన్నని జాయిన్ అవుతా అని చెప్పి. అందుకని చెప్పి నేను అది నా మనసు ఆపుకొని ఆడ నా మనసుకు తెచ్చున్నా. నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు అని చేస్తుంటే. లాడ్ ప్రేమ అనేది ఒక వర్క్ ఉంటుంది, కెరియర్ వర్క్. నేను సీరియస్ ఉంటాను. ఈ వీడని కాదు, నా కొడుకు నా పిల్లలు ఉన్నా నేను ఇంతే ఉంటాను. నాకు ఈ కొన్ని రోజులు నేను అంటున్నా, వానికి వారం కాదు, నేను 3 రోజులు వదిలి కూడా నేను ఉండలేను. సో గ్యాస్ ఫైనల్లీ ఇమ్రాన్ అయితే బబ్బుని అయితే హాస్టల్లో వేసేసిండు. బబ్బుకి అయితే చాలా బాధ ఉంది, పోవద్దట. ఇమ్రాన్ కూడా చాలా బాధ ఉంది, కానీ ఇట్లా జీవితం ఫ్యూచర్ బాగుండాలని ఇమ్రాన్ అయితే ఫైనల్లీ బబ్బుని అయితే హాస్టల్లో వేసేసిండు. బబ్బు ఫ్యూచర్ కోసమే బబ్బుని అయితే ఇమ్రాన్ అయితే హాస్టల్లో వేసిండు. కానీ బబ్బు ఇన్ని రోజులు ఇంటికి ఉన్నాడు కాబట్టి హాస్టల్లో ఉండడానికి అయితే చాలా బాధపడుతున్నాడు. కానీ ఇంకా బబ్బు అయితే చాలా అలవాటు పడాలి ఊరికే అప్పుడు హాస్టల్. అందుకే ఇమ్రాన్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే పరిచయం చేసిండు. ఫస్ట్ అందరికైతే హాస్టల్లో ఉండడం అయితే బాధ అనిపిస్తుంది, కానీ రావడం కొద్దిగా అలవాటు పడితే ఎవరికి ఏం కాదు. ఇమ్రాన్ కూడా మంచిగా చెప్తున్నావు, నువ్వు కూడా ఇక్కడ మంచిగా ఇట్లా ఉండవు, ఇంకో మళ్ళీ ఇంటికి తోలుకోతాను ఇమ్రాన్ అయితే చెప్పిండు. మీరు పూర్తి కూడా చూడండి. వీళ్ళు ఏంది టైమింగ్ ఏంది? సారు మార్నింగ్ 6 o'clock అని చెప్పి చెప్పింది. మార్నింగ్ 5 o'clock స్టడీ అవర్ ఉంటుంది. మార్నింగ్ 6 అన్నారు, 5 o'clock మార్నింగ్ 5 o'clock స్టడీ అవర్ ఉంటుంది. స్టడీ అవర్ 5 to 7. బ్రేక్ఫాస్ట్ ఉన్నాక స్కూల్. బ్రేక్ఫాస్ట్ టైం ఏంటి? బ్రేక్ఫాస్ట్ టైం 8 తర్వాత స్కూల్ మళ్ళీ యాస్టీస్ స్కూల్. సో గైస్ ఫైనల్లీ బబ్బుది ఇది. సో ఏదున్నా మా వాళ్ళు కొంతమంది వస్తారు, ఓవర్కి రానియకండి. వీళ్ళంతా ఏ క్లాస్ మీరందరు? ఫస్ట్ ఇయర్. 10th ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తారు అందరు 10th. వీళ్ళిద్దరు మీరు ఫస్ట్ ఇయర్. ఏడా ఉండేది తేడా? ప్రాపర్ ఏడా? మహబూబ్ నగర్ నుంచి మీరు సంగారెడ్డి. సపరేట్ అందరిది నల్గొండ ఒక్కొక్కది. సో ఒక్కొక్కది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంది. ఇంత చూడరు ఈ బుక్కులు పట్టుకొని కూర్చుంటాయి. ఇప్పుడు దాకా బుక్కులు పట్టింది లేదు, వీడు చేసింది లేదు. నాకు